హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్నటిదేననమాట. ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాను. నేను మార్నింగ్ ఇంట్లో చేసుకునే పనులు ఎలా సింపుల్‌గా చేసేసుకుంటాను, టైం అనేది కేటాయించుకొని అనేది ఈ వీడియోలో షేర్ చేశాననమాట. ఉదయాన్నే అయితే ఇంక దోసల పిండయితే వేశానండి టిఫిన్‌కైతేను. ఇంక దోసలైతే వేసేస్తున్నాననమాట. ఇదైతే నా కోసమేనండి. ఇంక మా వాడికైతే వేసి, మా వారికి గాని ఇద్దరికీ పెట్టేశాననమాట. వాడినైతే స్కూలుకి పంపించేశాను. ఇంక నిన్నైతే మంగళవారం కదండీ! ఇంక మా వారైతే నైట్ డ్యూటీకెళ్ళొచ్చి ఇంక పూజ అనేది చేసేసారనమాట. ఇంక పూజ చేశారు కదా అని చెప్పి నేను నిదానంగా ఇంక స్నానం చేసి, ఇంక నేనే దండం పెట్టుకొని ఇంకా టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నాకంటే కూడా మా వారే చక్కగా పూజ చేస్తారండి. అన్నీ కూడా నీట్‌గా పెట్టి టైం అనేది ఎక్కువ తీసుకున్నా కూడా చక్కగా చేస్తారనమాట. ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయనే చేస్తారు. ఇంక డ్యూటీకెళ్ళినప్పుడు కొంచెం ఉదయం లేట్ అవుద్ది వచ్చేసరికి అన్నప్పుడు నేను చేస్తాననమాట. ఇంక దోసల పిండి సంగతికొస్తే నిన్న నైటే అంటే సోమవారం నైట్ ఏసాననమాట పిండైతే మటుకు. చక్కగా వచ్చిందండి. కొంచెం అన్నం వేసాననమాట. ప్రతిసారి అటుకులేసేదాన్ని. కొంచెం అన్నం వేసి చూద్దామని చెప్పి అన్నమైతే ఏసాననమాట. దోసలైతే చాలా బాగొచ్చాయండి. బాగొచ్చాయి గానీ, నేను వేసుకునే టయానికి మాత్రం సరిగా రావండి. ఇంకా అతుక్కుపోవడము, చినిగిపోవడము ఇలా వస్తాయనమాట. వాళ్ళకేసేటప్పుడు మాత్రం చక్కగా దోసలనేటివి ఇంక లేసొస్తాయి. తీయక ముందరే చూస్తున్నారు కదా! ఇంక అంటుకుపోయింది. ప్రతిసారి ఇంతేనండి. చపాతీ గానీ, దోస గానీ 2 గూడా ఇంతేననమాట. మాడిపోవడమో, లేకుంటే అతుక్కుపోవడమో ఇలాగయిపోతాయనమాట. అది నా కోసమే అలా అవుద్దా అని అనిపిస్తది. మా వాడికి చెప్తే నవ్వుకుంటా ఉంటాడనమాట. కరెక్ట్‌గా అయిందిలే నీకసలు దోసలే సరిగ్గా రావులే అని ఎగతాళి చేస్తా ఉంటాడనమాట. ఇంక దోసలైతే వేసేసుకొని తినేస్తున్నానండి. ఇంక మంగళవారం, బుధవారం, సోమవారం, ఆదివారం ఈ 3 రోజులు తప్ప మిగతా వారాలన్నిటిల్లో తలస్నానం చేసి దీపారాధన అనేది చేసుకుంటామనమాట. ఇంకా ఇంకా రోజు నిత్య దీపారాధనేనండి. కాకపోతే ఆ వారాల్లో మాత్రం చక్కగా తలస్నానం చేసి దేవుడి దగ్గర పూలయి ఎక్కువగా అలంకరించుకొని పూజ అనేది చేసేసుకుంటాము. ఇంక నేను టిఫిన్ తిన్నాను కదా! ఇంక వంట దగ్గరికైతే వచ్చానండి. వంటయితే మటుకు మెంతి కూర అనేది తీసుకున్నాను. మెంతికూర తీసుకోవడం వరకు బానే ఉంటదండి. దాన్ని ఒలిచేసరికి ఇంక మెడలన్నీ నొప్పులొచ్చేస్తాయన్నమాట. ఆ చిన్న చిన్న ఆకుల్ని గిల్లి, కాడలైతే పడేయాలి కదండీ! ఒక కాడొచ్చినా గూడా చేదొచ్చేస్తది. అందుకోసమైతే దాన్ని వలవడం అయితే చాలా కష్టమండి. ఇంక నిన్న పప్పులో కాకుండా మామూలుగా టమాటా, ఎర్రగడ్డ ఏసేసి కూరైతే వండుతున్నానండి. నిన్న గాక మొన్నే బీరకాయ పప్పయితే చేశాను. మళ్ళీ పప్పులో పెడితే అస్సలు నచ్చదండి నాకైతే మటుకు. వెంటనే పప్పు చేశానంటే అందుకే ఇంక ఇలాగ మెంతి కూర అయితే వండేస్తున్నాననమాట. ఈ కూర కొంచెం వగరు, చేదుతో ఉంటుంది కదండీ! ఇంక మా వారిని వాడిని తినమంటే అస్సలు తినడండి. ఇలాంటి ఆకుకూరలు అలాంటివైతేను పప్పులో పెట్టేస్తే తెలియకుండా కలిపి పెట్టేస్తాను బాక్సు. తినేస్తాడనమాట. ఇలా సపరేట్‌గా కూర వండానంటే ఇంక నేను కలిపి తినిపిచ్చేస్తే తినేస్తాడు. అది ఏదైనా కూడానండి కాకరకాయ కూరైనా గూడా తెలియకుండా నేను అన్నంలో కలిపి టీవీయో, ఫోనో చూస్తా ఉన్నిండనుకోండి పెట్టానంటే తినేస్తాడనమాట తెలియకుండా నేను. మీ పిల్లలు గూడా ఇంతేనండి. ఇంకా అలాగనమాట. ఇంకా సాయంత్రం అయితే పెట్టేస్తాననమాట. సాయంత్రం నైట్‌కైతే పెట్టేస్తాను కూర తీసి పెట్టి కొంచెము. ఈ పూటకైతే మటుకు క్యారెట్ రైస్ అయితే చేసి పంపిస్తానండి. అది గూడా క్యారెట్ ముక్కలు కట్ చేసి కాకుండా క్యారెట్ తురిమేసి చేస్తాను. చాలా బావుంటదండి అలా చేస్తేను. పిల్లలు ఇష్టంగా తింటారనమాట. మా వాడికి చిన్నప్పటి నుంచి బాగా అలవాటైపోయింది అలాగా. కొంచెం ముక్కలు చేస్తే ఆ ముక్కలు ఎత్తి పక్కన పెడతాడు. ఇంక తురిమి చేశానంటే ఇంక చక్కగా తినేస్తాడనమాట. దాంట్లో కొంచెం కరివేపాకు, బిర్యానీ మషాలా, చికెన్ మషాలా అవి కొంచెం వాసన కోసమే ఉన్నట్టు లేనట్టు వేస్తాననమాట. ఇంక వేడి వేడిగా పొగలొచ్చేటట్టు పెట్టేస్తాను. ఇంక నేనైతే అన్నం గూడా పెట్టేసానండి. ఇంక అన్నం ఉడికిపోతూ ఉంది. ఇంకా కూర కోసమైతే ఇంక తిరగమాతకైతే పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర ఇంకా మెంతులైతే వేయట్లేదండి. ఆల్రెడీ మెంతి కూర కదా! ముందే వగరుంటది. ఈ మెంతులేస్తే ఇంకొంచెం చేదవ్విద్దని చెప్పి మెంతులైతే వేయట్లేదనమాట. అన్నీ మంచియేనండి. తినడమే కష్టమనమాట. అందుకే నేను వారానికి 2 సార్లైనా ఆకుకూరనేది అచ్చం ఆకుకూరే కాకుండా ఇలాగ ఏదో ఒకటి కాంబినేషన్‌లో వండేస్తాననమాట.
అసలు తినకపోతే ఎలాగని చెప్పి ఈ మధ్య ఇలా చేస్తున్నాను. తోటకూర చేసుకుందామంటే ఆ తోటకూర ఏందో మరీ పెద్ద పెద్దదిగా ఉంటుందండి. ఆకు అది ఎక్కువ మందులేసేస్తుంటారేమోనని చెప్పి దాన్నైతే మటుకు ఒక 2 వారాలకి అలాగే తీసుకుంటూ ఉన్నాను. మధ్యలో అయితే ఇంకా పాలకూర, మెంతికూర అయితే తీసుకుంటున్నాననమాట. ఇది మొలకొచ్చిన వెంటనే తీసేస్తారు కదండీ! ఇంకా మంచిదే కదా అని చెప్పి అయితే మెంతికూర అయితే తీసుకుంటూ ఉంటాను. ఇంక తిరగమాతలో ఆవాల గింజలు అవన్నీ వేసేసిన తర్వాత ఎర్రగడ్డ, టమాటా వేసేసానండి. ఏ పనైనా రాదు అనుకుంటే అది రాదు రాకుండానే ఉంటదండి. సర్లే వస్తది అని చెప్పి దానిలోకి దిగామంటే ఏ పనైనా నేర్చుకోవచ్చనమాట. ఉదాహరణకి నేనేనండి ఫస్ట్‌లో అస్సలు కూరలు రావనమాట. ఇప్పుడు నా వీడియోలు ఊర్ల దగ్గర చూస్తారు కదా! వాళ్ళంటారనమాట, "నువ్వు ఇన్ని కూరలు చేస్తావా? నీకు ఇన్నొచ్చా?" అని అయితే అడుగుతారు. అంటే అలా అనమాట. ఒక్కోటి ఒక్కోటి చేయాలి, నేర్చుకోవాలి, మా వాడికి వండి పెట్టాలి, మా వారు అడిగింది చేయాలి అనేది ఒకటి మైండ్‌లో పడిపోయింది నాకు. ఇంకా అప్పటినుంచి ఏదైనా కూడా తీసుకొని దాన్ని ఎలాగైనా నాకొచ్చిన విధంగా అయితే వండి పెడతాననమాట. టేస్ట్ అయితే బాగుండేటట్టే చేస్తానులేండి. ఇంక చక్కగా ఈ ఉల్లిపాయ అదేనండి ఎర్రగడ్డ, టమాటా మగ్గిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాననమాట. ఆ ఫ్లేవర్ చాలా బావుంటదండి ఆకుకూరల్లో. ఇంక కాసేపు మూత పెట్టేసి నేనైతే ఈ మెంతికూర గడక ముందరే మంచిగా ఛీ! కడక ముందరే అంటున్నానేంటండి. కడక ముందరే గాదు, కడిగిన తర్వాత మంచిగా కట్ చేశాననమాట. మాట ఒకటిపోయి ఒకటొచ్చేస్తదండి. ఇంకిలాగే కడిగేసి నీట్‌గా ఒక 3, 4 టైమ్స్ అయితే కడిగానండి. ఇంక లాస్ట్‌లో నీళ్ళల్లో వేసి జీలకొట్టి తీశాననమాట. ఇంక చక్కగా ఉంది. ఇంక దీన్నైతే పెట్టేసి మూత పెట్టేశాను ఒక 10 నిమిషాలు. చూస్తున్నారు కదా! అంత ఆకేసాను. ఎంత అయిపోయిందో చూసారు కదండీ! ఇలా అయితే మగ్గిపోతుందనమాట. ఈలోకైతే కారం అయితే లాస్ట్‌లో వేస్తానండి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడే అంతటికి పట్టిద్ది కదా అన్నట్టు లాస్ట్‌లో కారం అయితే సరిపడినంత వేసేసి ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూతైతే పెట్టేస్తాను. ఇంక చక్కగా మగ్గిచ్చేసుకుంటే సిమ్‌లో పెట్టి మన కూర అయితే రెడీ అయిపోయిద్దండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాననమాట. ఈ మధ్యలో అన్నం గూడా ఉడికిపోయింది. వంచేసాననమాట. డైలీ గూడా అంతేనండి. అన్నం అయితే వంచుతాననమాట. అత్యవసర పెట్టను. కుక్కర్‌లో అయితే అస్సలు వేయననమాట. ఇలాగా చూస్తున్నారు కదా! కొంచెం కొంచెం కలుపుతూ ఉంటే దగ్గర పడిపోయిద్ది. వేడి వేడి అన్నంలోకి ఈ మెంతికూర పెట్టుకొని తింటే చాలా బావుండిందండి. నిన్నైతే మటుకు మంచిగా అనిపించిందనమాట. ఇంకిలాగా చక్కగా ఉడికిచ్చేస్తున్నాను. కాకపోతే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటేస్తదండి. ఇంకిలా చేసుకుంటూ ఇంక మా వాడి క్యారెట్ తురిమేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాననమాట. కరెక్ట్ టయానికి క్యారెట్ రైస్ కూడా చేసేసాను. చూసారు కదండీ! మెంతికూర అంతా మగ్గిచ్చేస్తే ముద్దగా కూర అయితే మటుకు అయిందనమాట. చక్కగా వచ్చింది. దీన్నైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మా వాడి కోసం చెప్పాను కదండీ! క్యారెట్ రైస్ చేస్తున్నానని. చాలా అంటే చాలా బావుంటదండి. మనం గూడా ఎప్పుడన్నా తినాలి అనుకుంటే కొంచెం ఎగ్గేసుకొని చేసుకుంటే చాలా బావుంటది. ఈరోజైతే ఎగ్ అయితే వేయలేదండి. సింపుల్‌గానే చేశాననమాట. ఇలాగా చూస్తున్నారు కదా! పొగలొస్తుంది. అసలు క్యారెట్ అనేది ఎక్కడా కనిపించదు. అన్నానికి పట్టేస్తదనమాట. అన్నం గూడా మన ఫ్రైడ్ రైస్‌లాగా చక్కగా వచ్చేస్తదండి. ఇలాగైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. అప్పటికే టైము 12:40 అయిపోయిందండి. 12:50కి వస్తాడనమాట మా వాడు కిందకి. ఇంకప్పుడుకి నేను రెడీగా వెళ్ళిపోయి ఇచ్చేస్తాను. చక్కగా తీసుకెళ్ళిపోయి వేడి వేడిగా ఉన్నప్పుడే తినేస్తాడనమాట. ఇంక ప్లాస్టిక్ క్యారేజ్ అనేది ఎప్పుడు పెట్టలేదండి. చిన్నదైన స్టీల్ బాక్సే వాడేదాన్ననమాట. ఇంతకుముందు గూడా లోపల స్టీలొచ్చేసి, ఇంకా అలా ఎందుకు అలా గూడా అని చెప్పి అచ్చం స్టీల్ క్యారేజే తీసుకున్నాననమాట. వేడి వేడిగా పెట్టేసినా గూడా మనకి ఏం భయం ఉండదు కదా అన్నట్టు ఇలాగైతే పెట్టేశాను. టిఫిన్‌కి గూడా ఒక స్టీల్‌ది బుడ్డ గిన్నె అయితే కొనుక్కొచ్చానండి. చాలా ముచ్చటగా ఉంటదనమాట అదైతే మటుకు. ఇంకా స్నాక్స్ కోసం అయితే బిస్కెట్లు, ఇంకా చెక్కీ అండి, పల్లీ పట్టి అంటారు కదా! అదైతే పెట్టేస్తున్నాను ఒకటి. ఇలా ప్యాకింగ్ చేసి ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా చేసున్నారు. అవైతే తీసుకొచ్చా అనమాట. ఒక్కోటి ఒక్కోటి పెట్టేసేయొచ్చు. బాక్స్ మొత్తం ఓపెన్ చేస్తే ముద్దగా అయిపోతాయి కదా! అలా లేకుండా దేనికి దానికే సపరేట్‌గా ఉన్నాయన్నమాట. బావున్నాయని చెప్పి అవైతే తీసుకొచ్చామండి డీమార్ట్‌లో అయితే మటుకు. ఇలాగైతే వాళ్ళ లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. వాళ్ళ డాడీ అయితే అన్నం పెట్టేసి తినేస్తానని అడుగుతూ ఉన్నారనమాట. ఇంక సర్లే అయింది కదా!
వేడిగా ఉంది, మళ్ళీ అన్నం చల్లగా పోయిద్ది అని చెప్పి పెట్టేస్తున్నాను. అన్నం వండిన తర్వాత ఒక్కసారి మూత తీసి అన్నం కొంచెం తీసామంటే ఇంక వెంటనే చల్లగా అయిపోయిద్దండి. ఇంకా అది మనం ఏం చేసినా కూడా వేడిగా ఉండదనమాట. ఈ కూరలోకి కొంచెం అన్నం వేడిగా ఉంటే చాలా బావుంటది. అందుకే అడగంగానే ఇంక పెట్టేస్తున్నాను. నేను ఇంక లంచ్ బాక్స్ ఇచ్చేసొచ్చి అన్నం తినేస్తాననమాట. ఇంక మా వాడు కొంచెం లేట్ అయినా కూడా కిందకొచ్చి గేటు దగ్గర నిల్చొని చూస్తా ఉంటాడనమాట. అదేంటోనండి అక్కడ పెట్టేసి రాబుద్ది కాదు. ఇచ్చి కనిపించి రావాలనమాట. ఇంక వాడి కోసమైతే లంచ్ బాక్స్ రెడీగా ఉంది కదా! అన్నం పెట్టేసి ఇచ్చేసి వచ్చేస్తాననమాట. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్